హాయ్ అండి, నమస్తే అందరికీ. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ రాధా. మా వీధికి రోడ్డు వచ్చేసిందో. ఎన్నో సంవత్సరాల నుండి పడవలసిన రోడ్డు అండి, ఇప్పటికైతే అయ్యింది. రోడ్డు అయితే ఇలా అవుతుంది. ఇంకా ఈ రోడ్డు అయ్యేది ఇప్పుడు 12 రోజులు ఇలా అవుతుందండి. నాకు బాగాలేదు బాగా. దానివల్ల అయితే నేను ఎడిట్ చేశాను కానీ వాయిస్ ఇవ్వలేకపోయాను. ఇగోండి, ఇది మా ఇంటి ముందున. ఇప్పుడు ప్రతి ఒక్కరికి కూడా బాగోట్లేదండి, జ్వరాలు దగ్గులు వస్తున్నాయి. అందరూ జాగ్రత్తగా ఉండండి. చూడండి, అప్పుడే రోడ్డు ఇలా పడిందో లేదో పెంట కుప్ప అయితే రెడీ అయిపోయింది. ఇంకా ఆ కుప్ప చూడండి, మనం ఇలా వేసేస్తాం. ఆవులు చూడండి అలాగా కవర్లతో పాటు తినేస్తున్నాయి. వాటికి ఎన్ని రోగాలు వస్తున్నాయో. ఇంకా మాకు మరుసటి రోజు అయితే ఇంకా మేము ఇలా తడుపుకున్నాం. తర్వాత వాళ్ళు వచ్చారండి, ఇసుక గదులు గదులుగా వేసేసి గడ్డి కూడా వేసి ఒక మనిషిని అయితే పెట్టారు. ఆవిడ పాప ఆ చివరికి ఒకవైపే తడిపోతుంది. ఇంకా అంత ఎందుకు ఇబ్బంది పెట్టడం అని మన ఏరియాలో ఇలా తడుపుకుందాం అనేసి తడపడం అయితే ఇలా స్టార్ట్ చేసాము. ఇంకా మా ఇక్కడున్న 4-5 ఇల్లులు అందరం కలిసి ఇలా అయితే తడుపుకున్నామండి. 2 రోజులైతే ఇక్కడ బ్లాక్ చేసాము. అట్నింటి కానీ ఇట్నింటి కానీ రావడానికి మనుషులు రానివ్వకున్నాం. కానీ అండి, ఎంత ఆపిన మనుషులైతే రోడ్డు వేస్తున్నప్పుడైతే ఆపలేకపోయామండి. వాళ్ళంతా చాదస్తం నేర్చారండి చాలామంది మనుషులు. ఇంకా మమ్మల్ని ఎటు వెళ్ళమంటారు, ఇలాగే మాకు అలవాటు. అలా ఇత్తండవాదన కూడా మాట. అందుకే చాలా దగ్గర అయితే మట్టుకొని వెళ్ళిపోయి ఆ మచ్చలు కూడా ఉండిపోయేవి. ఇలా అయితే బ్లాక్ చేసి 2 days అయితే మా పిల్లలు మా వీధిలో ఉన్న పిల్లలంతా ఎంత బాగా అంటే అంత బాగా ఆడుకున్నారు. ఇంకా క్యారమ్ బోర్డ్ అని, ఎందుకంటే 2 days ఆపమన్నారు. బళ్ళు అవి రాకుండా ఉండాలమ్మా, రోడ్డు గట్టి పడుతుందంటే బ్లాక్ చేసాం అటు ఇటు. ఇంకా ఎంత బాగుందండి ఆ 2 days, అంత బాగుంది. ఇంకా పిల్లలందరూ కూర్చొని ఇంకా ఆటలు నైట్ అయితే 11 వరకు కూడా ఆడుకున్నారు. అబ్బాయి ఇలా ఉంటే పిల్లలు సెల్ ఫోన్ జోలికి కూడా వెళ్ళరేమో అనిపించింది. ఇంకా మాదైతే మెయిన్ రోడ్ అండి. ఇంకా అలా తిరుగుతూనే ఉంటారు జనాలు. ఇంకా అటువైపు దారి ఉంది, ఇటువైపు దారి ఉంది, కానీ రోడ్ వేసినప్పుడు ఎంత వాదించారో మాతో. మాకు ఇలాగే అలవాటు, ఇలాగే వెళ్తాము అని. కైగొండి పిల్లలందరూ కొంత చిన్న పిల్లలు ముట్టుకున్నాటని, కొంతమంది క్యారమ్ బోర్డు, వీళ్ళు క్రికెట్, మేము కూడా షటిల్ అలా ఆడామండి. చాలా చాలా సరదా అనిపించింది. అందరికైతే కొంచెం విష జ్వరాలు వస్తున్నాయి, కొంచెం జాగ్రత్తగా ఉండండి. కొంచెం దగ్గు అయితే తగ్గట్లేదు. నాకు ఇప్పుడు 12-13 రోజులు అవుతుందండి విపరీతమైన దగ్గు. అసలు దగ్గు అయితే తగ్గట్లేదు. ఎన్ని ట్యాబ్లెట్స్ వేసినా కూడా, ప్రాణాయామాలు కూడా చేసుకుంటున్నాను. ఇంకా కొంచెం అలాగా వాయిస్ని అయితే అడ్జస్ట్ చేసుకోండి. క్లియర్గా అయితే రావట్లేదు, గొంతు నొప్పి ఉందండి. ఇంకా ప్రాణాయామాలు చేసింది కొంచెం బాగుంది. ఇంకా వీడియో ఇంతటితో ఎండ్ చేస్తున్నాను. అందరికీ ధన్యవాదములు.